జిల్లాలో 1000 ఎకరాల్లో పండ్ల తోటలు పెంపకం లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఇప్పటికీ 600 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం పూర్తయిందని, రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పండ్ల తోటలు పెంపకం ఎంతో దోహదపడుతుందని డిఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం నాడు కొల్చారంతో పాటు మండలంలోని వెంకటాపూర్, జలాల్పూర్, కొంగూడు గ్రామాల్లో ఉపాధి హామీ ఏపీఓ మైపాల్ రెడ్డితో కలిసి శ్రీనివాసరావు పర్యటించి పండ్ల తోటల పెంపకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు పండ్ల తోటల పెంపకం కోసం ప్రభుత్వం చేయూతనిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో టీఏ సుదర్శన్, ఫీల్డ్ అసిస్టెంట్లు అంజయ్య, లక్ష్మి రైతులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం కింద మనకి అగ్రి అలైడ్ వర్క్స్ కింద హార్టికల్చర్ అనే ఒక కాంపోనెంట్ ఉంది. దాంట్లో ముఖ్యంగా రకరకాల పండ్ల తోటలు పెంచుకునే అవకాశం ఉంది. జామ, దానిమ్మ కానీ, తర్వాత సపోటా కానీ, కొబ్బరి కానీ అట్లా ఉంది. మన జిల్లాకు ఈ సంవత్సరం 1000 ఎకర్స్ అంటే 1000 ఎకరాల్లో లక్ష్య నిర్దేశం చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు కుల్చారం మండలంలో కొన్ని హార్టికల్చర్ ప్లాంటేషన్స్ చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక నాగభూషణం గారిది రైతుది హార్టికల్చర్ ప్లాంటేషన్ చూడడం జరుగుతుంది. అట్లా మనకు ఇప్పటివరకు దాదాపు సుమారుగా 500 నుంచి 600 ఎకరాలు మనం జిల్లాలో నాటించాం. రాబోయే ఒక 1-2 మంత్స్లో మనకి ఇచ్చిన లక్ష్య నిర్దేశం మేరకు 1000 ఎకరాలు చేసి రైతులకు జీవనోపాధులు పెంచడం, అంటే ముఖ్యంగా జాబ్ కార్డు ఉన్న రైతులు మనకి పనిచేస్తారు, కానీ వాళ్ళకి ఏంటంటే పొలాలు ఉన్న చోట, తర్వాత భూములు ఉన్న చోట వాళ్ళు 1 ఎకరా కానీ 2 ఎకరాలు కానీ పెట్టుకుంటే పర్మనెంట్గా లైవ్లీహుడ్ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుంది. మరి రైతులు ఎక్కడైనా అవకాశం ఉన్న చోట వాళ్ళకున్న మనకి జాగాలో 1 లేదా 2 ఎకరాలు పెట్టుకుంటే వాళ్ళకి పర్మనెంట్ ఇన్కమ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.